హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శోభన్ వరలక్ష్మి దగ్గరికి వచ్చి ఒక డైరీని ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వరలక్ష్మి ఏంటి ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శోభన్ మాత్రం ఇది ఎవరి డైరీ అంటే వెన్నెల డైరీ, ఇది చూస్తే నీకు బాగా అర్థమవుతుంది వెన్నెల మనసులో ఏముందో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి ఆ డైరీని తీసుకొని చదువుతూ ఉంటుంది. ఇంతలో ఆ డైరీలో నాకు తెలియదు నేను కృష్ణని ప్రేమిస్తాను అని, ఒక మనిషిని ప్రేమిస్తాను అని నేను అస్సలు అనుకోలేదు. కానీ కృష్ణని చూసిన వెంటనే ఎందుకో నాకు నా మనసులో కృష్ణనే నా భర్త అని నేను ఊహించేసుకున్నాను అని చెప్పేసి ఆ డైరీలో మొత్తం చదువుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నిజంగా వెన్నెల కృష్ణని ప్రేమిస్తుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వెన్నెల గుడి నుండి బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం వెన్నెల ఆగు వెన్నెల, నా నుండి ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నావు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా వెన్నెల అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూసి ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం నీకు కూడా నా మీద ప్రేమ ఉందన్న విషయం నాకు తెలుసు, కానీ నువ్వు బయటపడటం లేదు, అది బయటికి తే వెన్నెల అని చెప్పేసి చాలా బాధపడుతూ బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం నువ్వు ఎలాగైనా సరే నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు చాలా బాగా తెలుసు, కానీ నువ్వు వైష్ణవి కారణంగానే కదా, తన మీద ప్రేమ కారణంగానే నువ్వు బయటపడలేకపోతున్నావు కదా, నాకు చెప్పు వెన్నెల అని చెప్పేసి అంటూ వెన్నెల మాత్రం ఏమీ మాట్లాడుకుని మౌనంగా అయితే ఉంది కృష్ణుని చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన కృష్ణ మాత్రం ప్లీజ్ వెన్నెల, నన్ను నా ప్రేమను అర్థం చేసుకో వెన్నెల అని చెప్పేసి తన చేతిని తీసుకొని ముద్దు పెడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా తన చేతిని వదిలించుకొని కృష్ణ